మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన మన ప్రతి ఒక్క జీవితంలో ఏదైనా మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటలను బట్టి మన జీవితాలను సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో మన భయభక్తులు కలిగి నడిపించబడదాం. దేవుని యొక్క లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 30వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందామండి. చాలా అండి ఈ మాట కాదు. అంటే ఇక్కడ కనపడుతున్న మాట ఏమిటంటే దీనానికి నేను అనే మాట ఉంది కదా. అయితే ఇక్కడ ఉన్న మాటలు ఇంకా 34వ అధ్యాయంలో మొదటి వచ్చిన కాడ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క దీన తన స్థితిని బట్టి తన జీవితంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్న స్థితి కనబడుతుంటుంది. మాటను బట్టి దినమున ప్రత్యేకంగా దీనా యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలోనికి వచ్చిందో కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుందాం. దాన్ని బట్టి నేర్చుకోవాల్సిన పాఠాన్ని మనం విందాం. ఒకటి, మనిషి యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలోనికి రావాలంటే వివేకం కలిగి నడిపించబడవలసిన స్థితిలో నడిపించబడాలి. ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇదీనా తన స్థితిని బట్టి ఆ స్త్రీల ఆ యొక్క ప్రాంతంలో చూడడానికని ఆయా ప్రదేశంలో ఈమె ఏం చేసిందంటే ఆ ప్రాంతంలో సంచరిస్తున్న సమయం కనపడుతుంది. ఆ ప్రయాణంలో ఆమె జీవితంలో ఒక బాధాకరమైన సంఘటన దారితీసింది. ఆ విశ్వాసులకు ప్రతి ఒక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఇది మన జీవితాలలో ఒక ఏమంటారంటే జాగ్రత్తగా చూసుకున్నటకై ఒక వివేకము కలిగి నడిపించబడడానికై ఇది మన జీవితాల్లో ఎంతో ఆధారపడి ఉన్నది. అంటే ఇక్కడ ఆమె స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే మనం ఒంటరిగా వెళుతున్న సమయం కనబడుతుంది. మనం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ఒంటరిగా వెళ్ళిన సమయమే మనిషి జీవితంలో ఆ అగాధ సంబంధమైన స్థితి, చీకటి సంబంధమైన క్రియలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఎందుకని అంటే ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆ వివేకము కలిగి నడిపించబడాల్సిన స్థితి అంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్న తన జీవితంలో ఆమె యొక్క స్థితిని బట్టి ఆ కుమార్తె ఎలాంటి స్థితిలో ఉన్నదంటే ఒంటరిగా వెళ్తున్న పరిస్థితి. అలాగా జ్ఞాపకం చేసుకుంటే అవ్వాదాముల యొక్క జీవితాల్లో కూడా ఆమె ఒంటరిగా వెళుతున్న సమయంలోనే కదా ఆ యొక్క సర్పం వచ్చి మాట్లాడుతూ ఉన్నది. అలాగే ఈమె యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక విషాదకరమైన సంఘటన ఎందుకు జరిగిందంటే ఈమె జీవితంలో కూడా ఒంటరిగా ప్రయాణం చేస్తున్న స్థితి కనబడుతుంది. తనకి అన్నలున్నారే, వారిని తోడు చేసుకుని నడిపించబడవలసిన స్థితిలో నడిపించబడాలి కదా. కానీ ఈమె తన స్థితిని బట్టి ఒంటరిగా వెళుతూ ఆ యొక్క ప్రదేశంలో ఒంటరిగా వెళ్తున్న పరిస్థితి. ఎప్పుడైతే ఒంటరిగా వెళ్తున్న పరిస్థితిని బట్టి అది ఒక నిర్వచనం ఏమిటంటే ఆ అపవాదికి చోటు చిక్కే స్థితి కనపడుతుంది. దీనికి నిర్వచనంగా మన జీవితాలు ఏం చేయబడాలంటే వివేకంగా మన జీవితాలు నడిపించుకునే స్థితిలోనికి రావాలి. ఆ కుమారుడే కానీ కుమార్తెనే కానీ మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో నడిపించుకోవాలో ఆ యొక్క జీవితాన్ని మనం నేర్పించిన దాన్ని బట్టి వారి యొక్క జీవితాల్లో సంచరించగలుగుతూ ఉంటారు.
అంటే ఆ యొక్క జీవితం వారిని కాపాడుకుంటూ నడిపించబడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ నిర్వచనంగా మనం ఏం చేయాలంటే వారికి ఒక వివేకము కలిగి నడిపించబడిన స్థితిలోనికి వారిని తీసుకురావాలి. ఏ పరిస్థితిలో, ఎక్కడ, ఏ ప్రదేశంలో ఎలా నడవాలో ఆ నేర్పుని మనం చిన్నతనం నుంచి నేర్పితే దాని నుంచి వారు తొలగిపోరు. ఇక్కడున్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే ఏం చేయాలని పోతుంది? అక్కడున్న స్త్రీలను చూడడానికని ప్రాంతంలో, అక్కడున్న ప్రదేశంలో చూడడానికని సంచరిస్తున్న సమయం అది. అయితే ఇప్పుడు ఒక మాట మన జీవితాల్లో వివేకము కలిగి నడిపించబడకపోతే ఏ పరిస్థితికి వస్తుంది? రెండవది జ్ఞాపకం చేసుకుంటే పాపము ఎల్లప్పుడూ ఇతరులకు బాధను కలుగజేసే స్థితిని తీసుకొస్తుంది. అయితే ఇక్కడ ఆమె జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె యొక్క జీవితాన్ని ఒక వ్యక్తి చూసి తన స్థితిని బట్టి ఆ వ్యక్తి తన జీవితంలో ఆ వ్యక్తిని వెంబడిస్తూ నడిపించబడుతూ ఆమెని ఏ విధమైన స్థితికి తీసుకొచ్చాడో కనపడుతుంది. అంటే ఇక్కడున్న మాటను జ్ఞాపకం చేసుకుంటే లోకంలో ఉన్న పాపము మనిషిని ఏం చేస్తుందంటే ఆ యొక్క వాంఛను తీసుకొచ్చి ఆ యొక్క కోరిక చేత ఆ మనిషిని పతనానికి తీసుకెళ్తుంది, నాశనాన్ని చేయడానికి అది కారణమవుతుంది. అందుకే మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఈ లోకములో సంచరించే సమయం నేను ఈ లోకంలో ఆ నడిపించబడుతున్న నడికను బట్టి ఎన్నికను ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలు ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నాయంటే ఆ పాపము చేత నింపబడిన పరిస్థితిలో ఉండగా ఈ పాపము జీవితాల్లో మనిషిని పతనానికి తీసుకెళ్తున్న పరిస్థితి ఉండగా వివేకము కలిగిన స్థితిగా నడిపించబడుతున్న స్థితిని అలాగే ఈ స్త్రీ తన జీవితాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకొని ఆ పరిశుద్ధతలో తన జీవితాన్ని ఎంతగా నడిపించబడాలో ఏ పరిస్థితిలో ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈమె యొక్క జీవితం ఆ పాపానికి పరిమితిని కలిగి ఉన్న పరిస్థితి. ఆమె చేసిన అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క చేసిన పాపము దీన జీవితానికి కాదు, కానీ ఆ రెండు కుటుంబాల్లో ఒక పట్టణానికి కూడా దుఃఖకరమైన పరిస్థితిని తీసుకొచ్చినట్లుగా కనబడుతుంది. అంటే ఒకరి పాపము అనేక మందికి ప్రభావితం చేస్తున్నట్లుగా కనబడుతుంది. అందుకే లేఖనాల్లో చెబుతూ ఉంటారు కదా, వారు చేసిన అవిధేయత, ఒక్కరు చేసిన అవిధేయత అనేకుల్ని పాపులుగా చేసిందంట. ఈ యొక్క జీవితాల్లో కూడా జ్ఞాపకం చేసుకుంటే ఈమె ఈ స్థితిని నడిపించబడిన దాన్ని బట్టి అక్కడున్న ఆ పట్టణంలో ఆ యొక్క రెండు కుటుంబాల యొక్క జీవితాలలో ఒక విషాదకరమైన పరిస్థితి కలిగింది. తనకు కలిగిన అన్నలు ఆ యొక్క వ్యక్తిని చంపాలని ఆ విధమైన స్థితిలో వారి జీవితాల్లో ఒకరికొకరు చంపుకునే పరిస్థితిని తీసుకొచ్చినట్లుగా కనపడుతుంది. కనుక ఏం చేయబడాలి? రెండవదిగా మనుష్య జీవితంలో ఈ లోకము మనిషిని కోరికలుగా వాంఛలను అది తీర్చుకోవాలని ఆశపడుతున్నప్పుడు దానికి లోబడే స్థితిలోనికి రాకుండా ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఏ విధమైన స్థితిలో దానిలో చిక్కిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వివేకం కలిగి నడిపించబడాలి. రెండు ఆ యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నటకు జాగ్రత్త పడాలి. మూడు, మన జీవితాల్లో ఏం చేయకూడదంటే అక్కడ ఉన్న స్థితిని గుర్తు చేసుకుంటే ఏం చేయాలంటే ఆ యొక్క ఆ రెండు దేశాలకు ఒక హానికరమైన పరిస్థితిని తీసుకొచ్చినట్లుగా కనపడుతుంది. అయితే మన జీవితాల్లో శరీర కోరికలను మనం ఏం చేయాలంటే అక్కడున్న పరిస్థితిని గుర్తు చేసుకుంటే వారి జీవితాలు సతమతం అవుతున్న పరిస్థితుల్లో ఒక కుటుంబాలుగా జ్ఞానంతో తన కుటుంబాన్ని స్పందిస్తూ ఆ కుటుంబాన్ని కట్టే స్థితిలోనికి రావాలి. అది పట్టణమే కానీ ఇతర మనుషుల యొక్క జీవితాల్లో సమాధానం లేని పరిస్థితే కానీ ఏదైనాను ఒక సమాధానకరమైన పరిస్థితిని తీసుకొచ్చే విధంగా మార్చబడే స్థితిలోనికి రావాలి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ స్థితిలో అంటే ఇక్కడ వారి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వారు చేసిన యొక్క పరిమాణం బట్టి అక్కడ
ఏమేం కలిగి ఉన్న పరిస్థితులు అంటే, యాకోబు ఆ యొక్క తన కుమారుల చర్యల వలన ఆ కుటుంబం అంతా ప్రమాదంలో పడినట్లు గ్రహించాడు. నాయకుల నిర్ణయం కుటుంబం ఆ భవిష్యత్తు ప్రభావితం చేస్తుందని ఆ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు. కనుక తల్లిదండ్రుల నాయకులు ఆ యొక్క జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క జ్ఞానంతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ కుటుంబాలు ఈ విధమైన పరిస్థితుల్లో నడిపించబడకూడదు. ఇలాగ నడిపించబడితే ఆ ఈ యొక్క గొడవలను బట్టి ఒకటి కాదు ఒకరికొకరు చంపుకునే పరిస్థితులను తీసుకొస్తున్నాయి. కనుక ఒక నిర్ణయం చేత నింపబడదామని అతడు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కనబడుతుంది. అందుకే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక అనుభవపూర్వకంగా తెలిసిన వారి జీవితాల్లో చెప్పినప్పుడు, అందుకే అనేకులు ఆ యొక్క ఏమంటారంటే అనేకులు చెప్పుట రాజుకి ఏమంటారు అనేకమైన సంగతులను చెప్పుట అనేక మందికి ఒక రక్షణకరమైన మార్గం అంట. అనేకమైన అంటే ఉద్దేశాలను చెప్పటం, మంచిది, ఇది మంచిది, అది మంచిది అని చెప్పే స్థితిలో ఉండేవారు చాలా తక్కువగా ఉంటారంట. అయితే రాజుకి అలాగుండుట చాలా రక్షణకరమని చెబుతూ ఉంటాడు. అంటే ఏదో ఒక మాటలో దేవుడు కొట్టుకొని ఆ మాట చేత మనిషిని ఆ యొక్క జీవితాన్ని నడిపించగలుగుతూ ఉంటాడు. కనుక ఇక్కడికి జ్ఞాపకం చేసుకుంటే కుటుంబం నాయకులుగా ఈ యొక్క యాకోబు గారు తన జీవితంలో జ్ఞానంతో స్పందించినట్లుగా కనబడుతుంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒకటి, ఏం చేయకూడదు, వివేకంగా తన జీవితాన్ని నడిపించుకోవాలి. 2, ఆ పాపాన్ని చోటివ్వకుండా ఆ జీవితాన్ని పరిశుద్ధతను కాపాడుకోవాలి. 3, దేవుని యొక్క సన్నిధిలో ఆ కుటుంబ నిర్ణయము అధికారులు ఆ పెద్దలే కానీ వారి జీవితాల్లో ఇచ్చిన దీన్ని బట్టి ఒక గొప్ప నిర్ణయం చేత సమాధానపరిచే స్థితిలోనికి రావాలి. అలాగే వీరు చేస్తున్న పరిస్థితులను బట్టి నెమ్మదిపరిచినట్లుగా ఆ యొక్క బాధలో దేవుడు విడిపించినట్లుగా కనపడుతున్న స్థితి కనపడుతుంది. కనుక అయితే అక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇటు బ్రష్ అమ్మట ఉంది, బ్రష్ ఇక్కడ ఉంది, ఫాస్ట్ గారు గది ఎదురు బ్రష్ ఉంది, అక్కడ బ్రష్ ఉంది చూడు, ప్లగ్ బాక్స్ కాడ. ఓకే ఇక్కడ ఉన్న మాటలో దేవుని యొక్క సన్నిధిలో బాధలో కూడా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే తన ప్రజలను విడిచిపెట్టకూడదు. అటు స్థితిలో మన జీవితాలు నడిపించబడవలసిన స్థితిలోనికి రావాలి. అంటే బాధాకరమైన పరిస్థితి మనిషి జీవితంలో ఆ దేవుని సన్నిధిలో నడిపించబడవలసిన స్థితిలోనికి రావాలి. అక్కడ అంటాడు యాకోబు ఆ యొక్క జీవిత కష్టం వచ్చినప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆశ్రయించినట్లుగా ఆయననే ప్రతి ఒక్క మనం ఆశ్రయముగా చూసుకుంటూ ప్రతి విషయంలో మన జీవితాలను ఆయన బలిపీఠం ఎదుటకు వచ్చి మొరపెట్టే స్థితిలోనికి రావాలి. ఈ యొక్క యాకోబులు జ్ఞాపకం చేసుకుంటే ఆ కుటుంబ నిర్ణయాన్ని తీసుకునే స్థితిలో ఎంతగానో తన జీవితాన్ని ఎంతగానో ఆ యొక్క గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కనపడుతుంది. కనుక మన జీవితాల్లో ఏం చేయాలంటే ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో ఆ సంఘటన గురించి తన జీవితంలో ఎంతగానో బాధ చెందినా ఆ బాధలో కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ దేవుని ఎదుట తన స్థితిని బట్టి ఆ ప్రజలను ఏ విధమైన స్థితిలో ఆ కష్టాలున్నా అక్కడున్న దాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా పన్నాగం పట్టిన తన కుమారులే ఆ ప్రధానమైన పరిస్థితికి తీసుకొచ్చారు. ఆ విషాదకరమైన పరిస్థితి ఎందుకు కలిగిందంటే ఆయన చేసిన పాపము, ఆ జీనా యొక్క స్థితిలో కలిగిన పాపమును బట్టి ఆ దీనా కలిగిన ఆ యొక్క వ్యతిరేకమైన వారు కలిగిన స్థితిని బట్టిను, అలాగే ఆ తర్వాత జరిగిన సంఘటన బట్టి కూడా ఇక్కడ వారి జీవితాలను బట్టి ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నారంటే కష్టంలో ఆ బాధకరమైన వేదనకరమైన పరిస్థితిలో ఉన్న ఆ దేవుని ఎదుటికి వచ్చిన వ్యక్తిగా కనబడుతున్నాడు ఈ యొక్క యాకోబు గారు.
అయితే ఇక్కడ ఈ మాటలో జీవితాలు ఏం చేయబడాలంటే, ఏ పరిస్థితిలో ఉన్నా ఆ దేవుని సన్నిధిలో విడిచిపెట్టకుండా నడిపించబడితే ఒకనొకదన అది సమాధానకరమైన పరిస్థితిని తీసుకొస్తుంది. కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక విషాదకరమైన పరిస్థితి వచ్చింది. ఇది కేవలం దేని వలన వచ్చింది అంటే, కుటుంబంలో తీసుకోవలసిన బాధ్యతను తీసుకోకపోవడం వల్లే. ఈ యొక్క వ్యక్తి యాకోబు గారు ఆ యొక్క కుమార్తెకి పెంచవలసిన పెంపలములో ఆ తేడా ఉన్నట్లుగా, అంటే అంతగా తన జీవితంలో ఒంటరిగా వెళ్ళుట చాలా మంచిది కాదని గ్రహించినట్లుగా అది ఆ యొక్క వ్యక్తి మొదటిగా గ్రహించలేని పరిస్థితి ఉంది. కనుక మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక జ్ఞానము కలిగిన వారిగా, ఆ జ్ఞానము కలిగి వివేకము కలిగిన వారిగా ఆ యొక్క కుమారుడే కానీ కుమార్తెకే కానీ నేర్పించేవారుగా ఉండాలి. ఆ రెండు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే పాపమునకు చోటు ఇవ్వకుండా తమ యొక్క జీవితాలలో పరిశుద్ధతను కాపాడుకునే ఒక నిదర్శనముగా, ఒక మార్గాన్ని మనం చూపించే విధముగా మనం వారికి నేర్పించి ఉండాలి. మూడవదిగా కుటుంబాలలో ఒక జ్ఞానంతో నడిపించేవారు పెద్దలు ఉంటారు. ఆ పెద్దలకు లోబడే స్థితిలోనికి వచ్చే మనసు కలిగి ఉండాలి. నాలుగవది, ఏ పరిస్థితుల్లో ఉన్నా వారి జీవితాలు దేవుని ఎదుటికి వచ్చే ఆ యొక్క మార్గంలోకి వచ్చి వారి జీవితాలను సరిచేసుకునేవారుగా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ కష్టం, ఏ బాధ, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఆ దేవుని ఎదుటికి వచ్చే మనసు వారికి ఉండినట్లుగా నడిపించబడే స్థితిలోనికి వారికి ఆ నడకను నేర్పించాలి. కనుక ఈ యొక్క దీనా యొక్క జీవితంలో నిదర్శనంగా ఆమె అవిధేయత అక్కడ చేసిన పరిస్థితిని పొరపాటును బట్టి కొంతమందికి అది ఒక నాశనకరమైన పరిస్థితిని తీసుకొచ్చింది. కనుక ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటను బట్టి మన యొక్క జీవితాల్లో మనకి ఇచ్చిన కుమారులే కానీ కుమార్తెలే కానీ వారి వారి జీవితాలను బట్టి ఎలాంటి హాని జరగకుండా మన ఆ దేవుని కృపలో మనం కాపాడుకుంటూ అనేక మందికి ఒక రక్షణకరమైన స్థితులకి వారిని తీసుకొచ్చి నడిపించబడదుము గాక. ఈ మాటలు మేము ఎన్నికలలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుల, మహోన్నతుల నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ దినమున మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా, అన్న తండ్రి కుటుంబంలో ఉన్న వ్యక్తి ఒక దీనాన్ని మాకు చూపించిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ యొక్క అనుభవంలో నా తండ్రి ఆమె ఒంటరిగా వెళుతున్న సమయం కనపడుతుంది. అయ్యా, ఒంటరి జీవితంలో చాలా వారి జీవితాల్లో నా తండ్రి ఎదుర్కొనే పరిస్థితులు కలిగి ఉండే పరిస్థితి వస్తుంది. కనుక వివేకంతో నడిపించబడాలంటాం, జ్ఞానంతో నడిపించబడాలంటాం. అయ్యా, అటు కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అలా తండ్రి పాపానికి పరిశుద్ధతకు అయ్యా జాగ్రత్తగా కాపాడుకునే స్థితిని అయ్యా చిన్నపిల్లలకు, అయ్యా కుమారులకి కుమార్తెలకు నేర్పాలంటాం. అటు కృప మీరు సన్నిధిలో సహాయం చేయండి. నీకు స్తోత్రం. అలానే తండ్రి పెద్దల మాటలకు జ్ఞానం కలిగి పెద్దల యొక్క జీవితాలలో ఎలాంటి జ్ఞానం చేత వారు నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయానికి నా తండ్రి వారు ఆధారపడే కృపను మీద దయచేయండి. అలానే తండ్రి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధకరమైన పరిస్థితి వచ్చినా ఆ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా ఆ దేవుని సన్నిధిలో మొరపెట్టే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని చేస్తున్నాం తండ్రి. ఆమేన్.